అనగనగా ఒకరోజు అదృష్ట దేవత ఇతర దేవతలతో పందెం కాసింది. నా సహాయం లేకుండా ఎవరూ విజయం సాధించలేరు, కావాలంటే ఎవరైనా పరీక్షించుకోవచ్చు అని. చూద్దామంటే చూద్దామనుకున్నారు దేవతలు. ఒక ఊళ్ళో అక్క చెల్లెళ్ళున్నారు. వారి పేర్లు నళిని, హరిత. ఇద్దరూ వేరువేరు పట్టణాల్లో ఉంటున్నారు. 2 పట్టణాల మధ్య దూరం ఎక్కువ. ఇద్దరి వివాహాలు సంపన్నులతోనే అయ్యింది. ఇద్దరూ బాగున్నారు. అదృష్టదేవత తన కరుణా ప్రభావాన్ని హరిత మీద ప్రసరింపచేయడం ఆపేసింది. హరినికి 3 కొడుకులు. వ్యాపారంలో అంతా పోగొట్టుకున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే పేదవాళ్ళైపోయారు. హరిత చాలా విచారంలో ఉంది. పెద్ద కొడుకు రుద్రను పిలిచి, నాయనా, నువ్వు నీ పెద్దమ్మ ఇంటికి వెళ్ళి నీ బాధలన్నీ చెప్పు, కొంత డబ్బు తెచ్చుకో, ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించు అంది. హరిత తన పరిస్థితిని తెలుపుతూ అక్క అయినటువంటి నళినికి ఉత్తరం రాసింది. దాన్ని రుద్ర చేతికిచ్చి పంపింది. చెల్లెలి పరిస్థితి తెలుసుకుని నళిని చాలా బాధపడింది. ఆవిడ రుద్రను ప్రేమతో ఆదరించింది. కొన్నాళ్ళు తన దగ్గరే ఉంచుకుంది. తర్వాత కొన్ని బంగారు నాణాలు, అలాగే పెరుగన్నం ఒక మూటలో కట్టి ఇచ్చింది. చెల్లెలికి ఉత్తరం రాసింది అన్ని విషయాలు చెప్తూ. చెల్లెలకు అన్ని విషయాలు చెప్తూ ఒక ఉత్తరం రాసి రుద్ర చేతికిచ్చి జాగ్రత్త చెప్పింది. బాబు రుద్ర, ఇల్లు చేరేదాకా మూట విప్పద్దు, జాగ్రత్త అని. రుద్ర పెరుగన్నం మూట అనుకున్నాడు, కానీ అందులో బంగారు నాణాలు ఉన్నాయన్న సంగతి తెలీదు. రుద్ర తన ఊరికి బయలుదేరాడు. వేసవికాలం, బాగా దాహం వేసింది రుద్రకు. దగ్గరలో ఉన్న నీటి గుంటలో నీరు తాగేందుకు వెళ్ళాడు. అక్కడ దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మ మీద కోతి మూట చూసింది. గట్టు మీద పెట్టిన మూట తీసుకుని పారిపోయింది. ఏడుస్తూ ఇల్లు చేరాడు రుద్ర. తల్లికి తన పెద్దమ్మ ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. హరిత, నీ భోజనం మూట ఏమైంది అని అడిగింది. అడవిలో కోతి ఎత్తుకుపోయింది, అందులో పెరుగన్నం తప్ప ఏమీ లేదు, దిగులు పడాల్సిన పని లేదు అన్నాడు రుద్ర. ఒక నెల రోజుల తర్వాత 2వ కొడుకు భద్రను నళిని దగ్గరికి పంపింది. రుద్ర డబ్బు పోగొట్టుకున్న విధానం తెలిసింది కాబట్టి ఈసారి ఒక వెదురు కర్రలో బంగారు నాణాలు నింపి 2 చివరలు మూసి భద్ర చేతికిచ్చింది. హరితకి మళ్ళీ ఒక ఉత్తరం రాసి భద్ర చేతికిచ్చి అమ్మకు ఇవ్వు అని చెప్పింది. భద్ర హుషారుగా పాటలు పాడుతూ నడుస్తున్నాడు. నడిచి నడిచి అలసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు కిందే మరొక బాటసారి ఉన్నాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. కొంతసేపు అయిన తర్వాత ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. కాకపోతే కర్రలు తారుమారయ్యాయి. హరిత అక్క పంపిన ఉత్తరం చదివింది. కర్ర విరిచి చూస్తే అందులో ఏమీ లేదు. కొడుకును విషయం అడిగింది. వాడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. నేను మధ్యలో విశ్రాంతి తీసుకున్న చెట్టు దగ్గర మరొక వ్యక్తి ఉన్నాడు. అతను తీసుకుపోయి ఉంటాడులే అమ్మా. కర్ర కోసం ఎందుకు అంతలా ఏడుస్తావు? కర్ర పోతే పోయింది అని అన్నాడు. హరిత తిరిగి విషాదంలో మునిగింది. తర్వాత నెలలో 3వ కొడుకు శివును నళిని ఇంటికి పంపింది. ఈసారి నళిని బంగారు నాణాలు సంచిలో వేసి జాగ్రత్తగా కుట్టి శివ చేతికిచ్చి సంచి జాగ్రత్త అని చెప్పి చెల్లికి ఉత్తరం రాసి పంపించింది. శివ ఇంటికి బయలుదేరాడు. మధ్యదారిలో కుండపోత వర్షం మొదలైంది. మరికొంతసేపటికి పెద్ద సుడిగాలిగా మారింది. ఆ సుడిగాలిలో సంచి ఎక్కడికో కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న హరితకు మరోసారి విషాదం కలిగింది. స్వర్గంలో దేవతలు ఇదంతా గమనిస్తున్నారు. హరిత మీద వారికి జాలి కలిగింది. అదృష్ట దేవత దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు. చచ్చిన పాముని ఇంకా ఎందుకు కొడతావు? పాపం, ఆవిడ ఇప్పటికే చచ్చి శల్యమైంది. ఇకనైనా ఆమెను కరుణించు అని అన్నారు. ఆ మాటలకు అదృష్ట దేవత నవ్వింది. ఒకరోజు రుద్ర అడవి మార్గంలో పోతూ ఉండగా ఒక చెట్టు కింద బంగారు నాణాల రాశి కనిపించింది. చెట్టు మీద కోతి ఉంది. కోతి పెరుగన్నం తిని పనికిరాని బంగారు నాణాలు కింద పారేసింది. రుద్ర బంగారు నాణాలు తెచ్చుకున్నాడు. 2వ కొడుకు భద్ర మరో ఊరికి ప్రయాణం చేస్తున్నాడు. దారిలో అతనికి ఎవరో కలిశారు. అతను ఎవరో కాదు, ఆ రోజు చెట్టు కింద కలిసి తన కర్రను తీసుకెళ్ళినవాడు. అతను భద్రను గుర్తించి ఇలా అన్నాడు. ఈ కర్ర చాలా బరువుగా ఉందయ్యా, మోయలేకుండా ఉన్నాను. నీ కర్ర నాకిచ్చి నా కర్ర నువ్వు తీసుకో అని అన్నాడు ఆ బాటసారి. ఇద్దరు కర్రలు మార్చుకున్నారు. భద్ర ఇంటికొచ్చి చూస్తే కర్ర నిండా బంగారు నాణాలున్నాయి. ఒక నెల రోజుల తర్వాత శివ నది ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. అక్కడ తన పోగొట్టుకున్న సంచి కనిపించింది. పొదలో చిక్కుబడి ఉందది. అది తన సంచేనని గుర్తించాడు శివ.
ఇంటికొచ్చి చూస్తే సంచిలో తళతళ మెరుస్తూ బంగారు నాణాలు కనిపించాయి. ఆ డబ్బుతో ముగ్గురు మళ్ళీ వ్యాపారం ప్రారంభించారు. తిరిగి పూర్వదశకు చేరుకున్నారు. ఇప్పుడు హరిత ఆనందంగా ఉంది. అదృష్ట దేవత నవ్వింది. నాకు తెలిసి అదృష్టం అనేది ఒక్క డబ్బు విషయంలోనే కాదు, బంధాల విషయంలో కూడా ఉండాలని నా అభిప్రాయం. అది ఏ బంధమైనా. మరి మీరేమంటారు మిత్రులారా? ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.